మన్యాసిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న నిజంగా ఒక దురదృష్టకరమైన సంఘటన, దురదృష్టకరమనే కాదు, నిజానికి ఒక దేశానికి ఉద్దిపేసిన సంఘటన జరిగింది. ఎందుకంటే ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ అయ్యి 8 మంది చనిపోయారు. ఇప్పుడు 13కి చేరిందని అంటున్నారు. దాంతోపాటు 5 కార్లు ధ్వంసం అయ్యాయి. ఇది పక్కన పెడితే మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, మన పుల్వామా సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ మనం చేయడం జరిగింది భారతదేశం. దాంతో ప్రతీకార రేచ్యతో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే డీప్గానే మనం వెళ్తే అక్కడ ట్రంప్ తాలూకు హస్తం ఉంటుంది కంపల్సరీగా. ట్రంప్ తాలూకు హస్తం లేకుండా పాకిస్తాన్ ఇటువంటి చర్యలు చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు జైషే మహమ్మద్ కావచ్చు, ఏ ఉగ్రవాద సంస్థ అయినా సరే పాకిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంటుంది దానికి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ప్రభుత్వానికి ట్రంప్ సహాయ సహకారాలు ఉంటాయి. ట్రంప్ సహాయ సహకారం లేకుండా భారతదేశం అంటే అఖండ భారతదేశం మీద దాడి చేసే దమ్ము పాకిస్తాన్కి ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ చాలా క్రైసిస్లో ఉంది. మనం రీసెంట్గా ఆ మధ్య మనం చూసాం, కనీసం టీ కూడా తాడని డబ్బు లేని పరిస్థితుల్లో ప్రజలు ఉండేటప్పుడు ఈ దాడులు చేసే అంత దమ్ము పాకిస్తాన్కి ఎందుకు ఉంటుంది? దీనికి కారణం ఏంటంటే, మనం రష్యా నుంచి మనం చమురు కొనటం వల్ల ట్రంప్కి చాలా కోపం వచ్చింది. ఏదో చేయాలనుకున్నాడు, ఏం చేయని పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు అతనే క్రైసిస్లోకి వెళ్ళిపోయాడు. సో రష్యా మనకి ఆఖరికి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా హత్య చేయడానికి ప్రయత్నించిన తర్వాతే కదా మన పుతిన్, మన రష్యా ప్రెసిడెంట్ భారతదేశ ప్రధానమంత్రి కారులో కూర్చొని 45 నిమిషాలు మాట్లాడుకున్నారు. మన ప్రధానమంత్రి మీద దాడి జరగబోతుంది అని ఆయనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో అమెరికా ఏజెంట్ ఎవరైతే భారత ప్రధాని చంపడానికి ప్రయత్నించడానికి ఒక వ్యూహం రచించి అక్కడ కొంతమందితో మాట్లాడడానికి వచ్చాడో బంగ్లాదేశ్ హోటల్లో, అక్కడ చంపేశారు ఆయన్ని. అది పుతిన్ తాలూకా ప్లాన్, కరెక్ట్గా వేశారు. ఇది పక్కన పెడితే మనం ఈ ఉగ్రవాదాలు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది ఒక వేరే వీడియో చేద్దాం. అసలు టెర్రరిస్టుల తాలూకు ఉద్దేశం ఏంటి అన్నది అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అది ఇక్కడ నిన్న మా విజయనగరంలో కూడా నిన్న కంటిన్యూ పోలీస్ వాళ్ళు ఇక్కడ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. వస్తున్న వాహనాలను ఆఫ్ చేశారు, డిక్కీలు తీసి ముఖ్యంగా బ్లాక్ కార్లని ఎక్కువ ఆపారని మాకు తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎందుకంటే అంతకుముందే ఇక్కడ ఒక టెర్రరిస్ట్ దొరకడం జరిగింది విజయనగరంలో. అది విజయనగరం లాంటి ప్రశాంతమైన వాతావరణం ఇటువంటి నగరాల్లో కూడా టెర్రరిజం చొచ్చుకుపోతుందని అసలు మేము ఊహించలేదు. ఎందుకంటే విజయనగరం అనేది చాలా ప్రశాంతమైన నగరం, ఎప్పుడు గొడవలు కానీ ఏమి ఉండవు. ఇక్కడ పరిపాలకులు కూడా, అంటే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అంతా కూడా ఈ జిల్లాని ఒక వైలెన్స్గా మార్చలేదు, చాలా ప్రశాంతంగా మార్చారు. అక్కడ రాజుల కాలం నుంచి ఇది వస్తూనే ఉంది. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ గొడవలు ఉండవు. ఇంకా విషయం ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో అయితే వినాయక చవితిని ముస్లిమ్స్ చేస్తారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, టెర్రరిస్టులు వేరు, ముస్లిమ్స్ వేరు. దయచేసి ఇది ఆలోచించండి. టెర్రరిస్టులు వేరు, ముస్లిమ్స్ వేరు. ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులు కాదు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే రేపు ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే తెగమాలంతా కూడా, ఇతర మతస్థులంతా కూడా ముస్లిమ్స్ను పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ క్షణం వాళ్ళకి ఇచ్చే క్షణ జ్ఞానం చచ్చిపోద్ది. కాబట్టి అందుకే ముందుకుంటా చెప్తున్నాను నేను, పొరపాటున ఏం జరిగినా సరే దేశంలో మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా భారతదేశం ఉంది. ఇది పక్కన పెడితే ఏ మతస్థులను మనం గాయపరచడం, హింసపెట్టడం చేయకూడదు. ఎందుకంటే అందరూ భారతీయులే, అన్ని మతాలలో కూడా భారతీయులే. ఇది ఏ ఒక్క మతం తాలూకా సొంతం కాదు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, ఈ టెర్రరిజం మూల కారణం అంటే మనం తర్వాత వీడియోలో చెప్తాం అనుకుంటున్నాం. మూడోది ఏంటంటే, విజయనగరం లాంటి సెన్సిటివ్ ప్రాంతం చాలా మించి, అంటే ప్రశాంతమైన ప్రాంతం. ఈ ప్రశాంతమైన ప్రాంతంలో కూడా నిన్న పోలీసుల తాలూకా ఇవి జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు దేశం ఎలా ఉందో. విజయనగరంలోకి ఎంటర్ అయ్యారంటే ఈ దేశం మొత్తం మీద వాళ్ళు ఎక్కడికైనా ఎంటర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హిందువులు కూడా దర్గాకి వెళ్తారు, ఇక్కడ వినాయక చవితిని ముస్లిమ్స్ చేస్తారు, హిందూ ముస్లిం బాయ్ అనుకుంటాం, క్రిస్టియన్స్ కలుపుకొని ఉంటారు. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ విజయనగరంలో హాయ్ ప్రశాంతమైన నగరం ఇది. సో ఇటువంటి ప్రాంతంలో కూడా టెర్రరిస్టులు ఈ విజయనగరం ప్రాంతానికి సంబంధించినటువంటి, అందులో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన తాలూకా పిల్లడే ఇది చేసేదంటే అసలు ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్లో, ఢిల్లీలో ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు మనం చూస్తున్నాం. కానీ ఫస్ట్ టైం నిన్న విజయనగరంలో మేము చూస్తాం. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటి వేరు. కానీ టెర్రరిజానికి సంబంధించి ఇటువంటి తనిఖీలు చేయడం అనేది నాకు తెలిసినంత విజయనగరం ఫస్ట్ టైం ఆ స్థాయికి వచ్చేసింది అనమాట. సో ఇంకా దేశం ఎంత
ఇబ్బందికరంగా ఉందో చూసుకోండి. అందుకే పోలీసు వారు కూడా మనకు హెచ్చరిస్తున్నారు ఏంటంటే సినిమా హాల్స్కి వెళ్ళకండి, అంటే తగ్గించండి, షాపింగ్ మాల్స్కి వెళ్ళడం తగ్గించండి, వీళ్ళందరికీ అవసరం లేనప్పుడు రద్దీగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళడం తగ్గించండి. ఎందుకంటే రద్దీగా ఉన్న ప్రాంతాలే టార్గెట్ టెర్రరిస్టులకి. సో అటువంటివి మనం అక్కడికి వెళ్ళి పొరపాటున దురదృష్టవశాత్తు మనకు తెలియదు కదా, వాళ్ళు అక్కడ బాంబు పెట్టారు, ఏం పెట్టారు మనకు తెలియదు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోతాం, ఏదో సరదాగా షాపింగ్ చేయబోతాం, సినిమా చూస్తుంటాం, కేరిందులు కొడుతుంటాం, సడన్గా బాంబు బ్లాస్ట్ అవుతుంది. ఇలాంటి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం 10 రోజులు పోలీసు వారు చెప్పినటువంటి ఈ సలహా కరెక్ట్. ఎందుకంటే ఈ వారం 10 రోజులు, ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాన్తో వచ్చారని అర్థమవుతుంది. ఎక్కడో ఒక ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి అవకాశం ఉందని ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి దయచేసి ఈ షాపింగ్ మాల్స్కి, సినిమా హాల్స్కి వీళ్ళందరికీ రద్దీగా ఉన్న ప్రాంతాల్లోకి వీళ్ళందరికీ ప్రజలు వెళ్లకుండా, మొత్తం దేశంలో ప్రజలందరూ కూడా వెళ్లకుండా ఉంటే మనందరికీ శ్రేయస్కరం. ఏదైనప్పుడు కూడా ఈ టెర్రరిజంని ఆపడానికి భారత ప్రభుత్వం రెడీగా ఉంది. నో ప్రాబ్లం అట్ ఆల్. ఏదో చిన్న పిరిపికం చర్యలు చేస్తారు, ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ పెట్టి ఒక ఇద్దరు చంపడం, ముగ్గురు చంపేసి ఆ విధంగా భారతదేశాన్ని ఏదో తలడిల్లేటట్టు చేస్తాము, తలకిందులు చేస్తాం ఏవో అపోహలు వాళ్ళకు ఉంటాయి. అట్లా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశ సైన్యం చాలా పవర్ఫుల్. ఇలాంటి ట్రంప్లు ఎంతమంది వచ్చినా సరే ఇక్కడికి వచ్చే నష్టమే లేదు, భారతదేశానికి వచ్చే నష్టమే. కాకపోతే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ విషయం చెప్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసం టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.